యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అందరూ అక్కడే ఉన్నారు. నేను లోపలికి వెళ్ళాలి. కన్నయ్యకి పాట వినిపించాలి. వెళ్ళకపోతే నేను నిన్నేం చేస్తానో, నేనేమైపోతానో నాకే తెలీదు. ఏమైనా నా కన్నయ్య దగ్గరికి నేను వెళ్ళాలి. తనకిష్టమైన పాట తనకి వినిపించాలి. కన్నయ్య, నువ్వే దారి చూపించు. డాక్టర్, ఇంకా ఎలాంటి మూమెంట్ లేదు. మెడిసిన్ ప్రభావం చూపించడానికి కూడా కాస్త సమయం పడుతుంది. సో మీరు కూడా ఇక్కడ ఎంతసేపుని వెయిట్ చేస్తారు? వెయిటింగ్ హాల్లో ఉండండి. ఎందుకంటే మిగతా పేషెంట్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఓకే డాక్టర్, ఒకవేళ స్పృహ వస్తే? యా, మేము ఇంటిమేట్ చేస్తాం. యూ డోంట్ వరీ ప్లీజ్. డాక్టర్. ఓ మీరా, చెప్పండి మేడం. ఒక్కసారి మా ఆయన్ని చూడొచ్చా? తన పక్కన కాసేపు కూర్చోవచ్చా? అయ్యో ప్లీజ్, ఈ సమయంలో ఆయన పక్కన ఉండాల్సిన వ్యక్తి మీరు. వెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. నో ఇట్స్ ఓకే. ఈ పాట అంటే నాకు ప్రాణం. నేను ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి ఈ పాట నా చెవిన పడిందంటే లేచి కూర్చుంటాను. కన్నయ్య, ఐ లవ్ దిస్ సాంగ్ అన్నావు కదా, ఇదిగో నీ పాట. నీ గుండెకి దగ్గరైన నేను, నా పాట, ఇద్దరం నీ పక్కనే ఉన్నాం. మాకు నువ్వు కావాలి కన్నయ్య. నువ్వు మాతో ఉంటేనే మాకు విలువైన వెలుగైన. చిరుగాలిని వెలివేస్తా, నది నా విరి చేస్తా, నేనున్న నేలంతా మాయం చేస్తా. తేనే లేదే అవసరమే, నువ్వే నాకు ప్రియవరమే.
విగ్రహం చేతిలో పడితే కాని మనసు ప్రశాంతంగా ఉండదు. అయినా ఎప్పుడూ క్లియర్ అయిపోవలసిన ప్రాబ్లం రబ్బర్లాగా అటు ఇటు సాగుతూ మెంటల్ టెన్షన్కి గురిచేస్తోంది. ఈరోజు ఎలాగైనా ఆ విగ్రహం నా చేతికొచ్చి తీరాలి. అవును, పృథ్వీ ఎప్పుడో వస్తానని చెప్పాడు, ఇంకా తిరిగి రాలేదేంటి? ఆ ఇంట్లో ఎవ్వరూ లేరని చెప్పాడు, అయినా ఇంత టైం తీసుకోవడం ఏంటి? ఒకసారి కాల్ చేసి చూద్దాం. నా ఫోన్ ఏది? ఎక్కడ పెట్టాను? మై గాడ్, ఫోన్ మిస్సింగ్. నో డౌట్ అక్కడే మర్చిపోయాను. నా ఫోన్ ఆ గెస్ట్ హౌస్లోనే మర్చిపోయాను. ఛా, వీడియో ఎవిడెన్స్లో ఎవ్రీథింగ్ అందులోనే ఉండిపోయాయి. ఆ ఫోన్ కానీ మిస్ అయిందో అంతా కొలాప్స్ అయిపోయినట్టే. నా చేతికి ఇంక బలం లేనట్టే. పృథ్వీ, పృథ్వీ, రే పృథ్వీ, ఏమైంది? రే, ఏమైందిరా? అసలు ఏమైందంటే మాట్లాడవేంట్రా? రివర్స్ అయిపోయింది మామ్. రివర్స్ అయిపోవడం ఏంట్రా? అసలేం జరిగింది? విగ్రహమేది? అయినా నీకీ దెబ్బలేంటి? చైత్ర నన్ను కొట్టింది మామ్. విగ్రహం దొరికినట్టే దొరికి చేయి జారిపోయింది. విగ్రహం చైత్ర వల్లే మిస్ అయింది. చైత్ర మామూలుది కాదు మామ్. ఎక్కడి నుంచి అంత బలం తెచ్చుకుందా? నా మీద ఎదురుదాడి చేసి ఆల్మోస్ట్ చంప. ఈ రోజు ఏంటి నాన్న అన్ని రివర్స్ గానే జరుగుతున్నాయి? అసలేం జరుగుతోంది? ఏమైంది మామ్? నా ఫోన్ మనం వెళ్ళి నా గెస్ట్ హౌస్ లోనే మర్చిపోయాను. షట్! ఏంటి మామ్ నువ్వనేది? అవునరా, వీడియోస్ ఎవిడెన్స్ అన్ని అందులోనే ఉన్నాయి కదా. ఇప్పుడు ఆ ఫోన్ గానీ వాళ్ళ చేతిలోకి వెళ్తే మన పరిస్థితి ఏంటి? అది వాళ్ళ చేతుల్లో పడకపోయినా మన పరిస్థితి ప్రాబ్లంలోనే పడుతుంది. ఎవిడెన్స్ మన దగ్గర నుంచి మిస్ అయిందని తెలిస్తే చైత్రని హ్యాండిల్ చేయడం మన వల్ల కాదు. దాన్ని మనం ఏమీ చేయలేం. ఆ ఫోన్ ఇప్పుడు మన చేతికి రావడం చాలా ముఖ్యం. అది వేరే ఎవరికన్నా దొరుకుంటే మామ్? నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. రింగ్ అయ్యిందంటే అది ఉన్న చోటు ఉన్నట్టే. పృథ్వీ, ఒకసారి నీ ఫోన్ ఇవ్వు. పృథ్వీ, ఫోన్ రింగ్ అవుతుంది అంటే ఫోన్ అక్కడే ఉండుంటుంది. పద వెళ్దాం రా. మామ్, ఇప్పుడు నా వల్ల కాదు మామ్. సరే, కోటరాజును పంపిస్తాను. రే కోటరాజు. చెప్పండమ్మా. వెళ్ళు. అలాగమ్మా. నాన్న పృథ్వీ, హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు మామ్, ఈ నొప్పి ఇలాగే ఉండనివ్వు. చైత్ర గుర్తుగా ఈ నొప్పి నాలో కసిని తట్టి లేపుతూనే ఉండాలి.
మేడం మేడం సార్ చేయి కదిలిస్తున్నారు. నేను వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను. కన్నయ్య, సార్, విరాజ్ గారికి స్పృహ వచ్చింది. భగవంతుడా, నువ్వున్నావు తండ్రి. పదండి. చైత్ర గారు, మీరు కోరుకున్నట్టుగానే అంతా మంచి జరిగింది. విరాజ్, నాన్న, నేన్రా అమ్మని. నాన్న, ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. ఈ అమ్మతో మాట్లాడు నాన్న. చిన్నోడా, కళ్ళు తెరువు నాన్న. చైత్ర, 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 చైత్ర. చైత్రేది? విరాజ్, చైత్ర గారు వస్తున్నారు. చైత్ర. నాన్న విరాజ్, నేను నాన్న, అమ్మని నాన్న. చైత్ర. రాక్ స్టార్, అక్కని బలవంతంగా పంపించేశారు. కావాలనే చేశారు రాక్ స్టార్. ఏంటే ఓ తెగ ఫీల్ అయిపోతున్నావు? యాక్సిడెంట్ టైంలో పక్కనే ఉండాలి కదా అని అలా అడుగుతున్నాడు అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఇక చాలు, వదిలేయండి. చైత్ర. విరాజ్, చైత్ర వస్తుందిరా. చైత్రకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు విరాజ్, తనే నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది. షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. సార్, కాసేపు అయినా రెస్ట్ తీసుకునిద్దాం. బ్రెయిన్ రిలేటెడ్ నర్వ్స్కి ప్రెషర్ ఉండకూడదు.
ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్. షూర్ డాక్టర్. పదండి. పదండి. అమ్మా, ఇప్పటికైనా అర్థమైందా? విరాజ్ ప్రాణం ఎవరిని కోరుకుంటుందో, తన మనసు ఎవరి కోసం స్పందిస్తుందో. అతయ్య, చైత్ర విరాజ్ జీవితంలోనే కాదు, వాడి అణువులో ఉంది. తనని విరాజ్ నుంచి దూరం చేయలేరు. వాళ్ళిద్దరి మధ్య దూరం ఇక ఉండదు. ఏ అపార్థ పొర వాళ్ళని కలవనివ్వటం లేదో ఆ పొర కరిగిపోయే క్షణాలు దగ్గరలోనే ఉన్నాయి. ఆ విలువైన క్షణాలను చూసి సంతోషించడానికి రెడీగా ఉందాం అమ్మా. డాక్టర్, టచ్ చేయకుండా చూడండి. టచ్ చేయకుండా ఎలా టెస్ట్ చేయాలండి? అసలు ఏం జరిగిందండి? యాక్సిడెంట్ డాక్టర్. యాక్సిడెంటా? నా ఎక్స్పీరియన్స్లో ఇలాంటి యాక్సిడెంట్ని ఎప్పుడు ఎక్కడా చూడలేదు. యాక్సిడెంట్ జరిగితే ఒళ్ళు గోక్కుపోవడమో బోన్స్ విరగడమో జరుగుతాయి. పెద్ద పులిలో ఒళ్ళంతా చార్ల పట్టమేంటి? నిజం చెప్పండి, ఎవరో కొట్టారు కదా? మామ్, అవసరమా ఇది? చూడండి డాక్టర్, లాయర్ల ప్రశ్నలు వేయకుండా డాక్టర్ల ట్రీట్మెంట్ చేయండి. ఓకే. పడ్డారో కొట్టారో అన్న విషయం పక్కన పెడితే దెబ్బలు మటుకు గట్టి ఎఫెక్టే చూపిస్తున్నాయి. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేశాను, తగ్గితే అదృష్టం, లేకపోతే పైవాడిదయా. డాక్టర్ గారు, ఇప్పుడేం చేయమంటారు? దెబ్బలకి ఎవరేం చేయలేరండి. మీకు ఓపిక ఉంటే కాస్త వేడి నీళ్ళ కాపడం పెట్టండి. ఇంతకంటే సలహా ఏమి ఇవ్వలేను. ఉంటానండి. మరీ ఇలా ఎలా కొట్టింది నాన్న? ఆ విరాజ్ గాడికి యాక్సిడెంట్ అయిందన్న బాధలో ఆ ఫ్రస్ట్రేషన్ని ఎలా తీర్చుకోవాలో తెలియక నా మీద తీర్చుకుంది. సరే, డాక్టర్ గారు వేడి నీళ్ళతో కాపడం పెట్టమన్నారు కదా, నేను వెళ్ళి వేడి నీళ్ళు తీసుకొస్తాను. నువ్వు జాగ్రత్త. మామ్, ఏం చేసావు? సారీ వచ్చుకో, ఒక్క నిమిషం. మామ్, వద్దు, వదిలే మామ్, ప్లీజ్. అది కాదు నాన్న. అక్కడేదో ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి చూడు మామ్, ప్లీజ్ వెళ్ళు. చెప్పరా కాటరాజు, ఫోన్ దొరికిందా? లేదమ్మా, అక్కడ ఏ ఫోను లేదు. తర్వాత అక్కడికి ఎవరో ఒక జంట వచ్చారంట, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఫోన్ మిస్ అయినట్టేనమ్మా. సరే, ఫోన్ పెట్టే. దీనంతటికీ అదే కారణం. దాన్ని వదలను, ఇంకా రెట్టింపు నొప్పి పడేలా చేస్తాను. మమ్మల్ని పట్టుకోవడానికి వస్తావు కదా, అప్పుడు చూపిస్తాను ఈ దెబ్బ తిన్న పాము విషం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో. అప్పుడు చూపిస్తానే. డాక్టర్, మా విరాజ్ని ఇంటికి తీసుకెళ్ళచ్చా? తీసుకెళ్ళొచ్చండి. కాకపోతే 2-3 డేస్ పెయిన్స్ ఉంటాయండి. నథింగ్ టు వరీ, తగ్గిపోతాయి. కాకపోతే 24 అవర్స్ మా ఫిజియోథెరపీ అబ్జర్వేషన్లో ఉండాలి. ఫైన్ డాక్టర్, తన వైఫ్ ఫిజియోథెరపిస్టే. ఓ గ్రేట్. అయితే మీరు హాస్పిటల్లో కన్నా ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. ఇంకా పూర్తిగా కోలుకోలేనప్పుడు ఎవరి చేతిలోనో పేషెంట్ని పెట్టడం అంత మంచిది కాదేమో. పేషెంట్ని ఎవరి చేతుల్లోనే పెడితే ప్రాబ్లం, కానీ డాక్టర్ చేతిలో పెడితే ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి? పైగా ఆ డాక్టర్ తన భార్య. ఇంకేం, తల్లి తర్వాత భార్యని మించిన కేర్ భర్తకి ఈ ప్రపంచంలో ఎవరివ్వగలరు చెప్పండి? అలాగే డాక్టర్, థ్యాంక్ యూ.